ఈరోజు చాలామంది పేలోపు 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటున్నారు, కానీ క్రీస్తుని సంపాదించుకోవాలన్న ఆలోచన ఎవరికి లేదు. పాపమును విడిచిపెట్టి క్రీస్తుని సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు లేకపోతే నీ జీవితంలో ఏది ఉండదు. అర్థమైందా? కనుక ఎవరిని సంపాదించుకోవటానికి ప్రయాసపడు? యేసుక్రీస్తుని జీవితంలో సంపాదించుకోవటానికి ప్రయాసపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు యేసుక్రీస్తును కలిగి ఉండటానికి ప్రయాసపడితే ఆయన ద్వారా నువ్వు నిత్యత్వాన్ని చేరుకుంటావు. ఆయన ద్వారా నువ్వు నిత్య నివాసాన్ని సంపాదించుకుంటావు. దెర్ ఇస్ నో అనదర్ వే. ఇంకొక మార్గం లేదు, ఇంకొక అవకాశం లేదు. ఉన్న అవకాశం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వారు ఏం చేశారు తెలుసా? నిత్య రాజ్యం కోసమే ప్రాకులాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యత్వం కోసమే పోరాడుతూ వచ్చారు. అబ్రహాము కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ, లేకపోతే నా ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిన భక్తులందరూ కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నిర్మించిన పట్టణము చేరుకోవటానికి ప్రయాసపడ్డారు. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? దేవుడు కట్టినటువంటి ఇంటిని మనం సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నామా? అరే, శిథిలమైపోయే దానికోసం నువ్వు అంత ప్రయాసపడుతున్నావు, అంత ప్రాకులాడుతున్నావే. శిథిలం కాని దాన్ని దేవుడు నిర్మిస్తే దాన్ని పొందుకోవటానికి ఎందుకని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? నా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య నివాసం మనకుంది. దేవునికి స్తోత్రం. నువ్వు కలవరపడబాక. ఆయన మాట ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నేనుండే స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని ఎడల నేను మీతో చెప్తాను. నేను నివాసాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా. ఆయన మనకు నిత్య నివాసాన్ని కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం యుగ యుగాలు ఆయనతో ఉండాలని. ఇదిగో ఇప్పుడు నువ్వు పొందిన ప్రతి వేదనను తీసివేసి, కన్నీరు లేని, దుఃఖము లేని, వేదన లేని, ఇదిగో నిత్యానందము కలిగినటువంటి తన సన్నిధిలో నిన్ను ఉంచాలని నా ప్రభు అద్భుతమైనటువంటి నివాసాన్ని నీ కొరకు ఆయన నిర్మించాడు. దేవునికి స్తోత్రం. దాన్ని పొందుకోవటానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? దాన్ని సంపాదించుకోవటానికి నువ్వు ప్రయాసపడుతున్నావా?